ఏ సమస్యతో బాధపడే వాళ్ళు వస్తారు మీ దగ్గరికి? మ్యాక్సిమం పుప్పళ్ళతో బాధపడే వాళ్ళు వస్తుంటారండి. అది చిన్నపిల్లలు వస్తారు, అన్ని ఏజెస్ వాళ్ళండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద ఓల్డ్ ఏజ్ వాళ్ళ వరకు పుప్పళ్ళతో చాలామంది బాధపడతారు. బట్ ఏంటంటే వాళ్ళు లాస్ట్ స్టేజెస్లో వస్తారండి. ఎందుకంటే చిన్న పుప్పను ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదు, వాళ్ళకి నొప్పి ఉండదు. సో ఏమనుకుంటారు, తగ్గిపోతుందిలే అని అనుకుంటారు. సో ఒక స్టేజ్లో దానికి నొప్పి అనేది మనకి తెలియదు, కానీ ఆ స్టేజ్ కొంచెం పెద్దగా అయ్యాక మనకి నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ స్టేజ్లో వాళ్ళు డెంటల్ క్లినిక్కి రావడం జరుగుతుంది. అంటే మీరు పేషెంట్స్కి ఏమని చెప్తారు? అంటే ఇప్పుడు ఈ సమస్య అనేది సీజనల్లోనే వస్తుందా, లేకపోతే ఎప్పుడైనా వచ్చే అవకాశం అనేది ఉందా? ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందండి. ఇది పుప్పను అనేది మనం తినే హ్యాబిట్స్ వల్ల వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో చూడండి, వాళ్ళు చాక్లెట్స్ చాలా తింటారు. తినడం తప్పు కాదు, బట్ తిన్న తర్వాత నోరు పుక్కిలించుకోవాలి. పడుకునే ముందు వాళ్ళు బ్రష్ చేసుకొని పడుకోవాలి. సో అంటే ఇప్పుడు మనం స్వీట్స్ తింటాము, స్వీట్ డ్రింక్స్ తాగుతాము. సో టీ కాఫీస్ కూడా అందరూ తాగొచ్చు, తినొచ్చు, దాంట్లో తప్పు లేదు. బట్ తిన్న తర్వాత మనం నోరు పుక్కిలించడం మస్ట్ అండ్ షుడ్, కంపల్సరీగా అది చెయ్యాలి. అది చేస్తే ఈ పుప్పళ్ళు అనేది అవకాశం చాలా తక్కువగా వస్తుంది. అది ఒకవేళ చేశారనుకోండి, మ్యాక్సిమం మనం రాకుండా చూసుకోవచ్చు. కానీ వీళ్ళు ఎవరు ఇవి పాటించరు, జస్ట్ తింటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఈ సమాజంలో ఎవరి పని అంటే ఇప్పుడు తిన్న తర్వాత పుక్కిలించాల్సిన టైం అంటూ కూడా వాళ్ళకి ఉండదు. సో వర్క్ టెన్షన్లో, వర్క్ బిజీలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళ నోట్లో ఇలా పుప్పి వస్తుంది అన్న సంగతి వాళ్ళకి తెలియదు, వచ్చినా పట్టించుకోరు. తెలిసినా కూడా డెంటల్ క్లినిక్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అన్న టైం కూడా వాళ్ళకు ఉండదు, అంత బిజీ షెడ్యూల్ ఉంటుంది. మరి అంటే ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో మీ దగ్గరకు వచ్చారు అనుకుందాము, మరి వాళ్ళకి మీ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు వాళ్ళు నొప్పి కాకుండా వచ్చారనుకోండి, ఇప్పుడు స్టార్టింగ్ స్టేజెస్లో వచ్చారనుకోండి, ఆ పుప్పి పను ఏదైతే ఉందో దాన్ని చూస్తాం. ఫస్ట్ ఎక్స్రే తీస్తామండి. ఎక్స్రే తీసి దాంట్లో ఒకవేళ పైననే ఉంది అనుకోండి, మనము ఎక్కడైతే పుప్పి పన్ను ఉందో అది తీసేసి మనం దాంట్లో సిమెంట్ నింపేసి చేసేస్తాము. లేదు, ఎక్స్రేలో మనకి క్లియర్గా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఒక పన్నుకి మనకు కనిపించేది పైన భాగము, కాకపోతే ఎక్స్రేలో మనకి లోపల భాగం కూడా కనిపిస్తుంది, దాన్ని రూట్స్ అంటారు. సో ఒకవేళ ఆ పుప్పి లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మీకు కొంతమందికి నొప్పి రాదు, కొంతమందికి తీవ్రంగా నొప్పి వస్తుంది. సో నొప్పి రాకపోతే మనం సిమెంట్తో ఫిలప్ చేసుకోవచ్చు. ఒకవేళ నొప్పి చాలా వచ్చిందనుకోండి, మనం రూట్ కెనాల్ కంపల్సరీగా చేయాలి. సో ఒక్కొక్కసారి నొప్పి ఏ స్టేజ్లో ఉంటుందంటే మనకి ఎక్స్రేలో కనిపిస్తుంది. అది ఆ పన్నుకి మనం ట్రీట్మెంట్ చేయొచ్చా లేదా అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఒకవేళ చాలా స్పాయిల్ అయిపోయింది, ఒకవేళ ఆ పుప్పి రూట్స్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, దానికి ట్రీట్మెంట్ చేయడానికి కూడా కుదరదు, లాస్ట్కి ఆ పన్ను తీసేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ స్టేజెస్ ఉంటాయి. సో అందుకోసమే మనము తినేటప్పుడు ఎంత జాగ్రత్త పడతామో అంత మంచిది. మన ఒరిజినల్ పళ్ళు మనకే ఉంటాయి. ఎంత పళ్ళు ఆర్టిఫిషియల్ది పెట్టుకున్నా కూడా ఆర్టిఫిషియలే ఉంటుంది, కానీ మన ఒరిజినల్ పన్ను మనకి రాదు మళ్ళీ. అంటే ఇప్పుడు ఒక పన్ను తీసేయాల్సి వచ్చిన స్టేజ్ వచ్చింది అనుకోండి, దాని ఎఫెక్ట్ పక్క పన్ను మీదకి పడటము అది కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మనకి తెలీదు, మనకి పుప్పి పన్ను ఉంది. సో అది మనకి ఆల్రెడీ చాలా లోతుగా వెళ్ళిపోయింది, కానీ మనకి తెలీదు. ఒకసారి డెంటల్ క్లినిక్కి వెళ్ళాము, సో వాళ్ళు చెప్పారు పన్ను తీసేయాలి అని. తీసేస్తాం. పన్ను తీసేసిన తర్వాత లోపల ఇప్పుడు ఖాళీ స్పేస్ ఉంటుంది కదా, సో అక్కడ మనము కంపల్సరీ పన్ను పెట్టించుకోవాలి. ఒకవేళ బై ఛాన్స్ పెట్టించుకోలేదనుకోండి, ఇప్పుడు వెనకాల ఉన్న పన్ను, ముందు ఉన్న పన్ను, మిడిల్లో ఖాళీ స్పేస్ ఉంటుంది. సో ఏంటి, వెనకాల ఉన్న పన్ను ముందుకి వస్తుంది, ముందు ఉన్న పన్ను వెనకాలకి జారే ప్రమాదం ఉంది. అండ్ మనం అక్కడ పన్ను పెట్టుకోలేదనుకోండి, బోన్ లాస్ అంటే లోపల బొక్క ఉంటుంది, ఆ బొక్కకి ఖచ్చితంగా ఒక సపోర్ట్ అంటూ ఉండాలి. సో అక్కడ ఏది లేదనుకోండి, మెల్లగా బోన్ లాస్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. సో పన్ను తీసినా కూడా ఖచ్చితంగా మనం పన్ను పెట్టుకోవాలి. ఇప్పుడు ఏజ్డ్ పర్సన్ వాళ్ళకి వయసు రీత్యా వాళ్ళకి పళ్ళు ఊడిపోవటం అనేది జరుగుతుంది. అవును. మరి వాళ్ళకి అంటే
పన్ను పెట్టించుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది ఏమీ ఉండదా వాళ్ళకి? ఇబ్బంది ఉండదా అంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి పళ్ళు అంటే మెజారిటీ పీపుల్కి పళ్ళు ఊడిపోతాయి, బట్ కొంతమందికి బాగానే ఉంటాయి. ఆ ఊడిపోయిన వాళ్ళకి ఏం చేస్తారంటే తీసి పెట్టేది పళ్ళ సెట్ ఉంటుందండి. సో ఆ తీసి పెట్టే సెట్ పెడతాము. సో అది పెట్టిన తర్వాత బోన్ లాస్ అంటే ఇప్పుడు ఏజ్తో ప్రకారం మనకి బోన్ లాస్ అది మామూలే. ఓకే. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఆ స్టేజ్లో పళ్ళు కంపల్సరీగా కావాలి. బికాజ్ వాళ్ళు తినడానికైనా మాట్లాడడానికైనా కూడా వాళ్ళకి పళ్ళు చాలా అవసరము. సో తీసి పెట్టే సెట్ ఉంటుంది. సో అది పెట్టుకోవాలి కంపల్సరీగా. అది లేదు అనుకుంటే వాళ్ళు ఏం చేయలేరు. అండ్ ఫేషియల్ ఫీచర్స్ కూడా పళ్ళు లేకపోతే మూతి ఇలా కిందకు వచ్చేస్తుంది, జారిపోతుంది. సో పళ్ళు ఉండడం వల్ల ఫేస్కి ఒక నీట్ షేప్ అంటూ మంచిగా వస్తుంది అనమాట. పెద్దవాళ్ళకి అలా చేస్తారు. ఇప్పుడు మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా ఏదో ఒక పన్ను ప్రాబ్లం ఏదో ఒకటి ఉంటుంది. మరి వాళ్ళకి ఎట్లా మరి? అంటే పళ్ళు లేకుండానా? మిడిల్ ఏజ్ వాళ్ళకి ఇప్పుడు పెద్దవాళ్ళకి సెట్ పెడతాము. ఇప్పుడు మిడిల్ ఏజ్ వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? వాళ్ళకి ఏంటి? ఓకే, మిడిల్ ఏజ్ వాళ్ళకి మనకి చాలా రకాలుగా ఉన్నాయండి. వాళ్ళు పళ్ళ సెట్ పెట్టుకొని అవసరం లేదు. ఇప్పుడు ముసలి వాళ్ళు అనుకోండి, వాళ్ళకి మనం ఫిక్స్డ్ టీత్ కూడా పెట్టొచ్చు, కానీ వాళ్ళ బోన్ సపోర్ట్, వాళ్ళ పక్కన టీత్ కూడా గట్టిగా ఉండాలి. మనం ఫిక్స్డ్ టీత్ పెట్టాలంటే పక్కన టీత్ సపోర్ట్ కూడా గట్టిగా ఉండాలి. బట్ ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఫిక్స్డ్ అంటే అంత గట్టిగా ఉండవు పళ్ళు. సో ఈ ఫిక్స్డ్ టీత్ పెట్టేసరికి ఆ ఉన్న పళ్ళు కూడా ఊడిపోతాయి. సో వాళ్ళకి అది ప్రిఫర్ చెయ్యము. బట్ మిడిల్ ఏజ్ అనుకోండి, ఇప్పుడు సరే ఒకటి పన్ను పుచ్చిపోయి పీకేసాము, వాళ్ళ టీత్ మిగతా టీత్ అంతా గట్టిగా ఉంటుంది. సో మనం వాళ్ళకి ఫిక్స్డ్ టీత్ అనేది పెట్టొచ్చు. వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి బ్రిడ్జ్ అని, ఒకటి ఇంప్లాంట్ అని, వెరైటీ ఆప్షన్స్ ఉంటాయి. ఈ సమస్య ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా పళ్ళ దగ్గర చాలా సమస్య బాధపడుతూ ఉంటారు. మరి వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఈ సీజన్లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఈ సీజన్లో అంటే ఇప్పుడు చలికాలం కాబట్టి మీరు చల్లవి ఎక్కువ తీసుకోవద్దండి. ఐస్ క్రీమ్స్ కానీ మీకు తాగాలి, డ్రింక్స్ తాగాలి అనిపించుండొచ్చు, బట్ ఇప్పుడు టీత్ సెన్సిటివిటీ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ చల్లవి తాగితే ఇంకా ఎక్కువ సెన్సిటివిటీ వచ్చేస్తుంది. ఎక్కువ వేడి, ఇప్పుడు టీ కాఫీస్ చాలామంది వేడివేడిగా తాగుతారు. ఇప్పుడు చల్లకాలం ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు వేడివేడిగా తినడం. ఇప్పుడు నార్మల్గా టీత్ అంతా ఓకే ఉందనుకోండి, మీరు తినొచ్చు, ఎంత వేడిదైనా తినొచ్చు. బట్ ఇప్పుడు ఆల్రెడీ సెన్సిటివిటీతో బాధపడుతున్న వాళ్ళు ఇప్పుడు ఎక్కువ చల్ల కానీ ఎక్కువ వేడిది కానీ తింటే ఇంకా ఎక్కువ బాధపడాల్సి ఉంటుంది. సో వాళ్ళు అంటే కొంచెం గోరువెచ్చగా, కొంచెం ఎక్కువ చల్లగా కాకుండా ఎక్కువ వేడిగా కాకుండా మీడియంగా ఉన్నది తీసుకుంటే వాళ్ళకి చాలా మంచిది. సో ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు పిల్లలైనా సరే అండి, ఇప్పుడు ఐస్ క్రీమ్స్ తింటా అంటారు, బట్ ఈ క్లైమేట్లో ఇంకా ఐస్ క్రీమ్స్ తినడం అంత మంచిది కాదు. సో కొంచెం మనమే కంట్రోల్లో పెట్టుకోవాలి ఇంకా.